ఇన్స్టాగ్రామ్ లో తండేల్లో ఇప్పుడు ఒక సాంగ్ ఐలేసా అని అది ఫుల్ ట్రెండర్ అవుతుంది. ఆ సాంగ్ లో యాజ్ ఎ స్టెప్ నాదే ఉంది. 2 years బ్యాక్ నేను వేసాను అనమాట ఆ సాంగ్. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఎంతో కొంత వేసే వాళ్ళే పాపులర్ అవుతున్నారు. ఈ సాంగ్ పాపులర్ అయింది 2 years బ్యాక్. నేను హాయ్ బుజ్జి రమేష్ అని నా టైటిల్ ఉంది, చూసుకోండి. ఇన్స్టా ఐడి ఓపెన్ చేయండి. యాజ్ ఎట్ గా వేసాను. అది చేశాను అంటే నా ఇన్స్టాలో నాకు తెలిసిన మాత్రం నేను ఓన్ గా వేసుకొని ఇప్పుడు అందరూ ఎలా అల్లరిస్తున్నారో ఇన్స్టాగ్రామ్ లో అలా నేను చేస్తుంటాను అప్పుడప్పుడు. నాకు ఇంతకు ముందు నేను జబర్దస్త్ లో అంతా చేశాను. తెలుగు ఇండస్ట్రీ నాకు కొంచెం టచ్ ఉంది. నేను జబర్దస్త్, పటాస్, మళ్ళా టీలో అన్ని చేశాను. ఎంతో అంత నాకు కూడా ఇండస్ట్రీ టచ్ ఉంది. కాకపోతే అందరూ పెరుగుతున్నారు. నా ఒక సాంగ్ వాళ్ళు తీసుకున్నారు, దానికి న్యాయం ఇప్పియాలి దయచేసి. ఏం నేను చెప్తున్నా, వేరే డబ్బులు గిబ్బులు ఏం నేను ఆశ్రయించలేదు. ఆ సాంగ్ కాపీ అని ఒక గుర్తిస్తే జనాలు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద స్టార్లు అంతా ఇన్స్టాగ్రామ్ మీద పడి లేసి అవే తీసుకొని చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఇప్పుడు ఇతను అర్చున్నాడు కుర్జీ తాత, అలాంటి డైలాగే తీసుకున్నారు. ఎందుకంటే మహేష్ బాబు లాంటి పెద్ద బడా మూవీకే అలాంటి వాళ్ళు తీసుకున్నారు. సో నా ఇన్స్టాగ్రామ్ లో నేను వేసిన సాంగ్ కి ఆ స్టెప్ ఐలేసా అనే సాంగ్ కి సాయి పల్లవి డాన్స్ వేశారు. నాకు ఖుషిగానే ఉంది. కానీ ఆ సాంగ్ నాదే అని మనసారా చెప్తున్నానండి. ప్రజలకు తెలుస్తుంది. నా ఐడికి పోయి వెలిట్ చేయండి. డాన్స్ స్టెప్ ఒకటి ఉంది. ఆ స్టెప్ కౌంట్ ఏది చూపిస్తాను. 2 years బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు కూడా నా స్టెప్ టెండర్ అవుతుంది. ఓకేనా? మీరు ఈ కెమెరా ఇది మైక్ పెట్టుకోండి, నేను చేస్తాను. ఓకేనా? ప్లీజ్ టేక్ దిస్ మైక్, నేను చేసి చూపిస్తాను. ఓకే చూడండి, ఒక నిమిషం చూడండి. ఈ స్టెప్స్ చూడండి. యాజ్ ఎట్ సాయిపల్లి ఇలా అని ఇలా అంటుంది. ఈ స్టెప్ 2 years బ్యాక్ వేసాను. ఇప్పుడు మార్నింగ్ నేను చూసాను ఒక వీడియోలో అక్సాకాను మార్నింగ్ చూడండి ఇలా స్టెప్ తీసుకొని స్టార్టింగ్ వేసింది. యాజ్ ఎ స్టెప్ 2 years బ్యాక్ వేసాను. ఇప్పుడు మూవీలో ఉంటే నాకు కొంచెం బాధ వేసింది అనమాట. ఎందుకు బాధ వేసిందంటే ఇప్పుడు ఇంతో అంత సోషల్ అవును నేను ఓన్ గా కొనుక్కున్నాను. ఇప్పుడు ఇంద్రా మూవీలో చిరంజీవి గారు దాయి దమ్మ అని ఇలా వేస్తారు. అది చూసి మనం అందరూ వేస్తున్నాము. కానీ నా స్టెప్ చూసి ఇప్పుడు ఇది బయటకు వచ్చింది అని నా ఒక ఒపీనియన్. ఎప్పుడో వచ్చింది కదా, అంటే అది ప్రోమో అప్పుడు చేసినప్పుడే ట్రైలర్ కూడా వచ్చింది. ఎప్పుడు అది ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు అంటే ఇంకా చాలా రోజులు కాలేదు కదా. నేను బెంగళూరు నుంచి మా వర్క్స్ అంతా ముగించుకొని రావాలి కదండి. నేనేం బెంగళూరు ఇక్కడే ఉందా? సడన్ గా రావాలంటే నేను చూసుకోవాలి, కొన్ని చూడాలి, కొన్ని అన్ని చూడాలి. ఎక్కడుంది నేను చూసి ఇందాక నా ఫ్రెండ్ వైజాగ్ సత్య ఉండలేదు, వాళ్ళకి చెప్పాను ఆ రోజే. సత్య వైజాగ్ లో ఉన్నాడు ఒక 20 days దీంట్లో. సరి బుజ్జి గారు మీరు రాండి బెంగళూరుకి, నేను వచ్చి మాట్లాడదాం మీడియా ముందు, మీదేముందో చూసుకోనండి. ప్రజలు తీర్పిస్తారు. నాకు అది ఒక మనసు ఒక గ్యారంటీ ఉందండి. సోషల్ మీడియాలో చాలా రెస్పెక్ట్ ఉంది. సోషల్ మీడియా ఇప్పుడు చూసి రెస్పాండ్ అయ్యి నా ఐడి హాయ్ బుజ్జి రమేష్ అని ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేసి దాన్ని చూసి మళ్ళీ తీర్పియండి. అప్పుడు అది స్టెప్ వదలలేదు కదా, చూసుకోండి. ఇప్పుడే అది వదిలారు, మొన్న రిలీజ్ కే వదిలారు, సాంగ్ వదిలారు, ఐలేసా అని సాంగ్ వదిలారు, స్టెప్స్ వదలలేదు. ఒకసారి చూసుకోండి. లేదు నేను ఓన్ గా నేను ఏదో నా టాలెంట్ కొద్ది నేను ఆ స్టెప్స్ వేసి పెట్టుకున్నాను. ఖుషి అవుతుంది. నేను దీంట్లో ఏం మాట్లాడుతున్నానంటే ఒక నిమిషము, నాకేదో డబ్బు రాని పేరు రాని అది నెసెసిటీ లేదు, అది సెకండరీ. కానీ ఇలాంటి పెద్ద బడా వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న వాళ్ళదే టాలెంట్ గా ఉపయోగిస్తున్నారు. మీకు అందరికీ తెలిసిందే. కానీ ఆ స్టెప్ నాదే, మనసారా చెప్తాను. గుర్తించాలి అదొకటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి పెద్ద స్టార్ సాయి పల్లవి గారు కూడా నా స్టెప్ పెట్టుకొని పెద్ద హిట్ అయింది. నాకు స్పందించకపోతే మీలాంటి సపోర్ట్ తీసుకొని ప్రజలంతా తీర్పు ఇచ్చినాక అది నెక్స్ట్ స్టెప్ తీసుకుంటానండి. ఎందుకంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను. బెంగళూరు బుజ్జి, నేను శ్రీనివాసపురంలో ఉంటాను, కర్ణాటక. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.